మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములో కలుగునుగాక. ఆమె మన దేశము, దేశ నాయకులను, దేశ ప్రజలను, దేశ రక్షణ కొరకు, ఇతర దేశ రక్షణ కొరకు ప్రభు తోడయుండును గాక. నాయకులను మంచి పరిపాలన చేయును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. మారు మనసు కలిగి ఉండటము మంచి విషయం. మారు మనిషి అంటే మాయ మనిషిని, లోనున్న మాయ మనిషిని విడిచిపెట్టి మారు మనసు పొందుట. మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యానికి చేరలేము. మారు మనసు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసు కావాలి. అపొస్తలుల కార్యాలు రెండో అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 38వ వచనం. పేతురును మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. దేవునికి మహిమ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం. ఆ కాలంలో ఒకవేళ వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వారికి తెలియలేదేమో, మరి తెలియదు. కానీ నాకు మరి ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు నామం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మము పొంది. నేను ఏవేవి సంగతులు మీకు ఆజ్ఞాపించనో అయ్యి మీరు అందరికీ బోధించాలి. సర్వ సృష్టికి వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి. వారు మారు మనసు పొందినట్లు, మంచి మనసును పొందినట్లు వారికి మీ సహాయం దయచేయండి. వారికి మంచి సహాయం దయచేయమని మనం ప్రార్థించాలి కంపల్సరిగా. ఒకటి, మారు మనసు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మింతేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఒకడు కొత్తగా జన్మించాలంటే మరలా తల్లి గర్భములో జన్మించటం కాదు. తల్లి గర్భములో జన్మించటము కాదు. మంచి మనసు కలిగి, మారు మనసు కలిగి, దేవుని కార్యములు చేయటములో మంచి ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. మారు మనసు. నువ్వు కొత్తగా జన్మించాలి. నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మింతేనే కానీ పరలోక రాజ్యంలో చేరలేడని ఇక ఉదయంతో చెప్తున్నా మాట. దేవునికి మహిమ కలుగునుగాక. అంచేత మంచి మనసు కలిగి, మారు మనసు కలిగి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి. మంచి కొరకు మనం పనిచేయాలి. మంచి విషయములలో ఆసక్తి గలవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండదు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 3వ వచనాన్ని. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయములో దీనస్థం కలిగి ఉండాలి. దీనుడు దేవునికి ఇష్టమైనవాడు. దీన మనసు, మంచి మనసు. నేను దీనుడును, సాత్వికుడును, దీన మనసు గలవాడినని దేవుడు యేసుక్రీస్తు వారు సెలవిస్తారు. చేత ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసు, దీన మనసు, దీనస్థమును కలిగి. దీనత్వం అంటే దీనుడు కాదు, దరిద్రుడు కాదు. మంచి మనసు కలిగిన వాడు దీన మనసు, మంచి మనసు. చంటి పిల్లల మనసు. చంటి పిల్లలను కొట్టినా తిట్టినా ఏమన్నా కానీ వారు మరలా ఇదిలోకి వెళ్ళినప్పుడు ఆటలాడుకుంటూ మర్చిపోతారు. దీన మనసు, మంచి మనసు కలిగి జీవించాలి. ఇక దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో ప్రియులారా,
అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించును. భూమి మీద మనం చేసే భక్తి సరిగ్గా ఉందా, సరిగ్గా లేదా? తండ్రి చిత్తాన ప్రకారంగా చేయాలి. కానీ మనలో ఏ తప్పులు పొరపాట్లు ఉన్నా వాటిని మనం పట్టించుకోకూడదు. వాటిని మనం చేయటానికి వీల్లేదు. తప్పులు ఉంటాయి, కోతో కాతో ఉంటాయి, మానవ జీవితం మనం. అయినా దేవుని చిత్తాన్ని ప్రభువా ప్రభువా అని పిలిచి బయటికి వెళ్ళి మనకు తెలిసినా సరే ఎన్నో గొడవలు, ఎన్నో యాసము చేసేవారు దేవుని సన్నిధానంలోనికి పనిచేయరు. లోన ఒకటి బయట ఒకటి ఉండేవారు దేవునికి పనిచేయరు. మంచి మనసు కలగాలి, ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. మనుషులు వచ్చిన తర్వాత వందనాలు చెప్పి వారు వెళ్ళిపోయిన తర్వాత తందనాలు చెప్పేవాళ్ళు దేవునికి ఇష్టమైన మనుషులు కాదు. దేవునికి మారు మనసు, మంచి మనసు కలిగి ఉండాలి. తప్పు చేసిన వారిని తప్పుగా చూసి వారిని బాధ పెడతానికి వీల్లేదు. చేత కొన్ని తప్పులు చేయటం వేరు, కొన్ని తెలిసి చేసేవాడిని దేవుడికి అప్పగించడమే. తెలియక చేసేవారు ఉంటారు. అయినా మంచి మనసు కలిగి ఉండమని వారిని కూడా చెప్పాలి. మనం మంచి మనసు కలిగి ఉండ, దేవుడు కృప, దేవుడు రెండో రాకడలో నీవు నేను పరలోక రాజ్యం చేరాలి. మంచి మనసు కలిగి, మారు మనసు కలిగి జీవించడం. మంచి మనసు కలిగి జీవితం నీ కుటుంబానికి మేలు, నీ పిల్లలకు మేలు, నీకు పేరు, ఎన్నో రకాలైన ఆశీర్వాదములు నీ మీదకు వస్తాయి. ఆశీర్వాదములు నువ్వు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఆయన శక్తివంతుడు. అలాగే 18వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనాన్ని కూడా చదువుతున్నాను. మీరు మారు మనసు నుండి బిడ్డల వంటి వాళ్ళు అయితే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెబుతుంది. పిల్లల మనసు, మంచి మనసు, లోన పగ పెట్టుకుని, కచ్చ పెట్టుకుని, ఎంతో దేశం పెట్టుకుని మాట్లాడటం అది మంచి పని కాదు. ఉంటే మంచి చెడ్డున్నా మంచి ఉన్నా ముఖం మీద మాట్లాడింది అది వేరు. మంచి మనసు కావాలి, చంటి పిల్లల మనసు కావాలి. చంటి పిల్లలు పగెట్టుకుని మాట్లాడతారా? ఈదులో దెబ్బలాడుకుని ఇంట్లోకి వస్తారు, ఇంట్లోంచి ఈదులోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఆ పగని దాన్ని మర్చిపోతారు. చంటి బిడ్డలు లాంటి వాళ్ళు కావాలి, మారు మనసు కావాలి, మంచి మనసు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక ఆరోదుగాను మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికముగా కావలెను. మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ వాక్యం మరొకసారి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికమైన ఎడల పరలోక రాజ్యములో అధికం అవ్వన ఎడలా, అధికం కాకపోతే, అధికమైతే పరలోకంలో చేరతాం. శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే గొప్ప నీతి కావాలి, మనకి ఎక్కువ నీతి కావాలి. వారు అన్నిటిలోని జీలకర్ర సోంపు అన్నిటిలో కూడా వారు 10వ భాగం వచ్చారు. వారు చాలా నీతిగా బతికేవారు. కానీ వాళ్ళ నీతి కంటే కూడా మన నీతి అధికం కావాలి. అధికముగా అయితేనే పరలోకం వెళ్తాం. అధికం కాకపోతే పరలోకానికి మనకి చోటు లేదు. దేవుడు దీవించి ఆశించునుగా. ఇక 7వదిగాను అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయాన్ని చదువుతా ఉన్నాను నేను.
14వ అధ్యాయము 22వ వచనం. 14:22 శిశువులు తొడపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలేనని అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవాలి. చట శ్రమలు వస్తాయి. మానవుడికి శ్రమలు రాకపోతే మానుకు వస్తాయా? మానుకు రావు. మానవుడికి శ్రమలు కలుగుతాయి. ఎన్నో శ్రమలో భక్తులైన వారికి చూశాము. అలాంటి శ్రమలలో కూడా నీవు ప్రభువును విడిచిపెట్టకుండా, ప్రభువా నీవే ఉన్నావు, నీవే నాకు తోడున్నావు అని చెప్పి ప్రభు మార్గములో నువ్వు నడిచి మారు మనసు పొంది తిరిగిపోకుండా వెనక్కి తిరుగు. నా నాగల మీద చెయ్యేసి వెనక్కి తిరిగేవాడు నాకు పాత్రుడు కాడు అని సెలవుతాను. అంచేత మనం మారు మనసు పొంది మంచి మార్గములో నడుస్తూ ఆయన కృపను ఆయన దయను మనం పొందుకోవాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య కూడిన మనకు ఇప్పుడు చేసిన ప్రార్థనలకును ఈ వీడియోకు సదానిత్యం తోడైను గాక. ఆమేన్. మరణ దేవుడు దీవించుగాక.